హలో అండి. ఏంటి పెరట్లోంచి చుక్కకూర, కొత్తిమీర ఏంది అనుకుంటున్నారా? నిజంగానే అండి. మా పెరట్లో పెరిగిన చుక్కకూర, కొత్తిమీర. యాక్చువల్‌గా మాకిప్పుడు సీజన్ అంతా ఒకరోజు వర్షము, ఒకరోజు ఎండలు అలా వస్తున్నాయి. సో, నిన్నంతా వర్షము, ఇవాళేమో ఎండొచ్చింది. బ్యాక్ యార్డ్‌లో ఎళ్లి చూస్తే చుక్కకూర కనిపించింది. ఇంకేంటి తెంపుకొనొచ్చాను. మీకెంతమందికి ఆకుకూరలంటే ఇష్టమో? నాకైతే ఆకుకూరలు బాగా ఇష్టము. అందున చుక్కకూర ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. తెంపుకొచ్చిన తర్వాత అనిపించింది, అరే ఇది కూర చేసేస్తే ఇది మొత్తం దగ్గరకు అయిపోయి ఇందులో ఉన్న వైటమిన్స్, పోషకాలు అన్నీ పోతాయి కదా అని. సో దాన్ని రోటి పచ్చడి చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా, టేస్ట్, హెల్తీకి హెల్తీ అనిపించింది. అందుకనే మీతో కలిసి రోటి పచ్చడి చేద్దామని అనుకున్నాను. రండి చేసుకుందాం. చుక్కకూర బెనిఫిట్స్ ఏంటంటే వైటమిన్ సి, వైటమిన్ ఏ, ఫైబరు, ఇంకా చాలా మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయంట. స్కిన్కి కూడా చాలా మంచిదంట. ఈ చుక్కకూర, కొత్తిమీర ఇప్పుడే తెంపుకొచ్చి కడిగి పెట్టాను. దీంట్లోకి మనము ఒక 15 పచ్చిమిర్చీలు, ఒక 6 గార్లిక్, కొంచెం జీరా, ఒక 6 వాల్నట్స్. నేను వాల్నట్స్ తీసుకున్నా కానీ మీరు పల్లీలు కూడా తీసుకోవచ్చు. నాకు వాళ్ళు డిఫరెంట్గా చేయాలనిపించి వాల్నట్ తీసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంది. అండ్ రుచికి సరిపడా సాల్ట్. ఈ వాల్నట్స్ కానీ, పల్లీలు కానీ, నువ్వులు కానీ ఎందుకు వేసుకుంటామంటే చుక్కకూర ఎంత పులుపున్నా కొంచెం ఒక రవ్వ వగరు ఫ్లేవర్ వస్తుంది. అందుకని నేను వాల్నట్స్ వేసినాను. మీరు పల్లీలు, నువ్వులు ఏవైనా వేసుకోవచ్చు అనుకోండి. తాలింపులోకి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినపప్పు, ఒక ఎండుమిర్చి, ఇంగువ, పసుపు తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, గార్లిక్ వేయించుకుందాము. పచ్చిమిర్చి, గార్లిక్ వేగిందనిపించినప్పుడు అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించుకుందాము. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వేడి చేసి కొంచెం వాల్నట్స్, చుక్కకూర వేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఫ్రెష్ చుక్కకూర కదా, వాటర్ చూడండి ఎలా ఊరిందో. దీంట్లోనే కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము. 1 నిమిషం ఆగి స్టవ్ ఆఫ్ చేద్దాము. వేడికే కొత్తిమీర ఉడికిపోతుంది. ఇది చల్లారేలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, పసుపు అన్నీ వేసి తాలింపు వేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు రోటికి పని చేద్దాము. రోట్లో గార్లిక్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా నూరుదాము. ఇందులోనే వాల్నట్స్ కూడా యాడ్ చేద్దాము. ఇవి మెత్తగా అయిన తర్వాత చుక్కకూర కూడా వేసి ఒకసారి రుబ్బుకుందాము. చుక్కకూర ఎక్కువ నలగక్కర్లే, ఆల్రెడీ ఉడికినప్పుడే మెత్తగా అయిపోతుంది కదా. సో ఎక్కువ టైం పట్టదు. పచ్చిమిర్చి దంగడమే టైం పడుతుంది, మిగతాదంతా ఈజీయే, జస్ట్ మిక్స్ అవ్వడానికి అంతే. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తాలింపు ఇందులో వేసి కలుపుకుందాం. అంతే, చాలా టేస్ట్ ఉంది. ట్రై చేయండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది.